I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 7th Sabbath School lesson study in Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మనం వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 7వ సబ్బాతు బడి పాఠం. మేము ఈ దినాన్న రాజమండ్రిలో ఉన్నాం. గత 3 దినాల్లో అనగా 11, 12, 13 ఇక్కడ దేవుని మహిమ కొరకు గంభీరమైన ఉజ్జీవ సభలు జరిగాయి. వీటిని ఒక స్వయం పోషకుడైన ఒక పాస్టర్ గారు, ఇంగ్లీష్లో ఇండిపెండెంట్ పాస్టర్ గారు అంటాం కదా, వారు ఏర్పాటు చేశారనమాట. వారి విశ్వాసులందరూ కూడా అనేక మంది వచ్చారు. రాత్రి వారు 500 చైర్లు వేసినా సరే అన్నీ కూడా నిండిపోయి ఇంకా కొంతమంది అలాగా నిలిచి ఉన్నారని చెప్పారు. అనేక మంది చుట్టూ కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి. వారి ఇంటి దగ్గర నుంచే చక్కని సౌండ్ సిస్టమ్ ఉన్నది, వాక్యం విన్నారని చాలామంది చెప్పారు. దేవునికే మహిమ, దేవునికే సమస్తమైన ఘనత, మహిమ, స్తుతి. నేను యేసు ప్రభు చేతిలో చిన్న మట్టి పాత్రనంతే, చిన్న మట్టి కొండనంతే ఆయన వాడుకుంటున్నారు ఆయన మహిమ కొరకు. ఇక్కడ మన కడవరికాల వర్తమానాలు వీరికి చెప్పాం. వీరందరూ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కడవరికాల వర్తమానాలు వినలేదని వారు సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేక మంది పాస్టర్ గారులు, ఇండిపెండెంట్ పాస్టర్ గారులు, వారికి విశ్రాంతి దినం గురించి తెలియకపోయినప్పటికీ వారి సంఘాలతో వచ్చి వాక్యం విన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన మేము ఈ 3 దినాలు కూడా ఇక్కడ చక్కని హోటల్ ఉంది, లాసియా ఇన్ అని. ఇది బీజాపూర్ సెటిల్మెంట్ లేకపోతే బీజాపూర్ కాలనీ అంటారు. ఇది దివాన్ చెరువు దగ్గరగా రాజమండ్రి అవుట్స్కర్ట్స్లో ఉందన్నమాట. చక్కని చల్లని వాతావరణం. ఇప్పుడు ఈ రికార్డింగ్ చేసేసిన తర్వాత మరలా మేము ఇంకొక చోటకి వెళ్ళాలా. 9:30కి ఒక గృహప్రవేశం ఉంది, అక్కడికి వెళ్ళాలి మేము. అది అయిన తర్వాత 14, 15, 16 అనగా ఈ దినం గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి సమ్మల దేవి. ఇది మన ఫ్లేజ్ అడ్వెంటిస్ట్ కాలేజీకి దగ్గరలో ఉన్నది. అది సముద్ర తీర గ్రామము. దానిని ఆ దినాల్లో మా పెద్ద మేనమామ గారు, మా అమ్మగారి యొక్క అన్నగారు స్థాపించారు, దాన్ని ప్రారంభించారు. వారే కొంతమంది దగ్గర విరాళాలు పోగేసి చక్కని ఆలయం కూడా కట్టించారు. వారు ఇప్పుడు లేరు, ప్రభునందు నిద్రించారు. కనుక అక్కడికి వెళ్ళి ఇదివరకు కూడా కొన్ని సంవత్సరాల క్రిందట ఒకసారి సువార్త కోటాలు, ఉజ్జీవ సభలు జరిపించాను. ఇప్పుడు మరలా వెళ్తున్నాం అక్కడికి. దీని కొరకు ప్రార్థించండి. తర్వాత వచ్చే వారం అనగా వచ్చే ఆదివారం, సోమవారం, మంగళవారం కీసర, ఇది నందిగామ దగ్గర ఉన్నది, మన సౌత్ ఆంధ్ర సెక్షన్లో. ఇబ్రహీంపట్నానికి దాదాపుగా 1 గంట ప్రయాణం అంటున్నారు. అక్కడ ఉజ్జీవ సభలు. అది అయిన తర్వాత 20, 21, 22 అప్పుడు అది చంద్రలపాడులో, అది కూడా సౌత్ ఆంధ్రాలో ఉన్నది. ఎంతో పెద్ద మనసుతో విశ్వాసులు, నాయకులు ఈ అవకాశం నాకు ఇచ్చారు. ప్రభు యొక్క ద్వారాలు తెరిచారు. ఈ 2 కూడా కీసర మరియు చంద్రలపాడు కూడా చాలా పురాతనమైన సంఘాలు, చాలా పెద్ద సంఘాలు. అయితే వారికి వాక్య పరిచర్య చేయాలి. మీరు మీ ప్రార్థనలో నన్ను గుర్తించుకొని రోజు కూడా ప్రార్థన యొక్క మీటింగ్ల కొరకు, అక్కడ వాక్య పరిచర్య కొరకు, అక్కడ ఉన్న పాస్టర్ గారుల కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 7వ పాఠంలో, 7వ పాఠం యొక్క టైటిల్ ఏంటంటే ప్రయోగాత్మకమైన ప్రార్థన. ప్రయోగాత్మకమైన ప్రార్థన, అనుదినం ఆచరణ చేయగల ప్రార్థన అనమాట. ఎందుకంటే ప్రాక్టికల్ ప్రేయర్ అన్నారు ఇంగ్లీష్లో. మనకి ఇవ్వబడిన మూలవాక్యం కీర్తన 62, 8వ వచనం. కీర్తన 62, 8వ వచనం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 7వ పాఠంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ యొక్క 7వ పాఠాన్ని మేము చదివే ధన్యత దయచేస్తున్నారు. ఇది ప్రయోగాత్మకంగా అనుదినం కూడా మేము నేర్చుకోవాల్సిన ఆ యొక్క పాఠాలు, ప్రార్థన చేసే విషయంలో మేము నేర్చుకోవాల్సిన మెలకువలన్నీ కూడా మీరే మాతో మాట్లాడి నేర్పించమని, ఆశీర్వదించమని, వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. నాకు ఇక్కడ సహకరిస్తున్న సహోదరుడు యవన బిడ్డ రోహిత్ను, అదే రీతిగా మా అల్లుడు జేసుదాస్ను, తక్కన యవన బిడ్డను కూడా దీవించండి. వీరు వీటిని చక్కగా రికార్డింగ్ చేసి, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. ప్రభు ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీ కృపను వారికి అనుగ్రహించండి.
దీన్ని ఇతరులతో పంచుకుంటున్న వారందరినీ దీవించండి. మీ కృపాసన్నిధి మాతో ఉంచారు ఇంతవరకు. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ వాతావరణం మీలో అనేక మంది ఫాలో అవుతున్నారు. గత 3 దినాలు, రాబోయే 2-3 దినాలు కూడా తుఫాను యొక్క ఎఫెక్ట్ ఉంటుందని, తుఫాను తాకిడి ఉంటుందని వార్తల్లో చెప్పారు వాతావరణం వారు. ఇక్కడ 10వ తారీఖు సాయంత్రం రాజమండ్రిలో పెద్ద వర్షం వచ్చింది. 11, 12, 13 కూడా మబ్బులు వేసే కాలు వేసింది, కానీ దేవుడు వాతావరణాన్ని ఆయన యొక్క హస్తాల్లో ఉంచి ఎటువంటి ఒక్క చినుకు కూడా పడకుండా ఈ 3 దినాలు కాచి కాపాడారు. ఇప్పుడు మేము వెళ్ళేది సముద్ర తీర గ్రామం సమ్మలదేవి. మరి తుఫాన్ ఎఫెక్ట్ ఉందంటే ఖచ్చితంగా ఆ ప్రాంతాలు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అయితే ప్రార్థిద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనే వాతావరణం ఆయన చేతిలో పెట్టుకుని ఈ సభలు జరిగించి ఈ ఉజ్జీవ సభల ద్వారా అనేక మంది ఆధ్యాత్మిక మేలు పొందాలని కోరుకుంటున్నాం. మనకి ఇవ్వబడిన పాఠం అనుదినం కూడా మనం ఆచరించవలసిన, ప్రార్థనలో అనుసరించవలసిన కొన్ని మెలకువలు, ఇవి నేర్చుకోబోతున్నాం. ఇది నన్ను ప్రత్యేకంగా మనం ఏలియా ప్రవక్త యొక్క జీవితంలో, ఏలియా ప్రవక్త యొక్క జీవితంలో ప్రార్థన ఏ రీతిగా పనిచేసిందో అనే విషయాలు గమనించక ముందు మనకి ఇవ్వబడిన కంఠత వాక్యం, మూలవాక్యము కీర్తన 62:8. మీరు ప్రతి విషయంలో కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థించండి, మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృంభరించండి ప్రతి విషయంలో కూడా. ప్రియ సోదరి సోదరులారా, ఏలియా ప్రవక్త ఆయన చేసిన గొప్ప ప్రార్థన మనందరికీ తెలుసు. ఆ కర్మేలు పర్వతం మీద ఆయన చేసిన ఆ ప్రత్యేకమైన ప్రార్థన మనందరికీ తెలుసు. 1 రాజులు 18వ అధ్యాయం. అక్కడ బయలుదేవత ప్రవక్తలు 100 కొలది ఉన్నారు ఏకంగా. వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని నిజదేవుని యెహోవాను నమ్మకుండా, యెహోవాకు పూజలు ప్రార్థన చేయకుండా వారు వీరిని ఆ యొక్క బయలుదేవత తట్టు తిప్పేశారు. దానిని ఎంతో తీవ్రంగా ప్రతిఘటించిన ప్రవక్త ఏలియా. ఆనాడు ఈ యొక్క బయలుదేవత ఆరాధనను పెంచి పోషించిన వారు ఆ యొక్క యెజబేలు రాణి, భర్త గారు ఆహాబు మనకు తెలుసు. యెజబేలు రాణి అన్యురాలు. తన మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇజ్రాయేల్లో పెట్టి అనేక మందికి ఆశలు చూపి పదవులు, డబ్బు, లేకపోతే పారితోషికం, బహుమతులు అలాగా వారికి ఎరచూపి నిజదేవిని పూజించకుండా వారందరినీ కూడా బయలుదేవత ప్రవక్త, బయలుదేవత ఆరాధనలోకి వారందరినీ కూడా నడిపించింది. కనుక ఈ విషయాలు మనం చూస్తున్నాం. అప్పుడు ఏలియా ప్రవక్త గారు సవాలు చేశారు. ఎవరు నిజమైన దేవుడు, ఎవరు నిజమైన దేవుడు తేల్చేద్దాం రండి అనేసి కర్మేలు పర్వతం మీదకి రమ్మన్నారు. మనందరికీ తెలిసి ఏం జరిగిందో. మీరు ఒక ఎద్దును బలిచ్చి మీ దేవునికి ప్రార్థించండి. ఏ దేవుడైతే ఆ ప్రార్థన విని ఆకాశం నుంచి అగ్ని పంపించి ఆ యొక్క పశువును దహిస్తారో, ఆ బలి పశువును, ఆయనే నిజమైన దేవుడు. వారు ఒప్పుకున్నారు. వారు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరే చేయండి మొదట ఆ ప్రయత్నం అన్నారు. అప్పుడు వారు రోజంతా చేశారు ప్రయత్నం, కేకలు వేశారు. వారి శరీరాన్ని ఇక చిన్న చిన్న చాకులతో, మేకులతో వారు ఇలా కోసుకుని రక్తం కూడా వచ్చేసింది. ఆ విధంగా చేస్తే దేవుడు ఆలకిస్తాడని వారి ఉద్దేశం, వారి దేవుడు ఆలకిస్తాడని. అప్పుడు ఏలియా గారు వారిని కాస్త హేళన పట్టిస్తూ, ఒకవేళ మీ దేవుడు ఎక్కడైనా నిద్రపోతున్నాడేమో, కొంచెం గట్టిగా అరవండి అనేటప్పుడు ఇంకా వారికి కోపం మండిపోయి ఇంకా గట్టిగా కేకలు వేశారు వారి యొక్క దేవుడికి, బయలుదేవతకి. అలాగే ఒకవేళ మీ దేవుడు ఎక్కడైనా దూర ప్రాంతంలో ప్రయాణంలో ఉన్నాడేమో, గట్టిగా పిలవండి అన్నాడు వారిని కాస్త హేళన పట్టిస్తూ. అలాగే చేశారు. సాయంత్రం వరకు చేశారు. ఇక మాకు వల్ల కాదు, ఇది మాకు సాధ్యం కాదని వారు చేతులు ఎత్తేశారు. ఇక చెప్పేశారు, మేము చేయలేము, నువ్వు ప్రయత్నించు. వారు అనుకున్నారు, మేము ఎంతమంది ప్రయత్నిస్తే అగ్ని ఆకాశం నుంచి దిగి రాలేదు, వీడు ఒక్కడే కదా, ఈయన ఒక్కడే కదా, ఎలా జరుగుతుంది అన్నట్టుగా అనుకున్నారు. ఆయన కూడా బలిపీఠం కట్టమన్నాడు. సపరేట్గా బలిపీఠం కట్టారు. ఒక ఎద్దును దాన్ని బలి అర్పణ చేసి దాని చుట్టూ కూడా నీళ్లు పోసేయమన్నారు. అయితే ఈయనకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆ యొక్క
ఇశ్రాయేలీలు కూడా రాజుగారు రాణిగారు ప్రక్కన ఉంటేనే మనకేదో లబ్ధి కలుగుతుంది అన్నట్టుగా అటే మొగ్గు చూపారు. వారికి నిజ దేవుని గురించి తెలిసినా 10 ఆజ్ఞల గురించి తెలిసినప్పటికీ అటు వెళ్ళిపోయారు. చాలామంది ఈ విధంగా వారు కొంత లబ్ధి కొరకు కొంత ఏదో లాభం పొందటానికి సత్యం తెలిసినా సరే వారు కుమ్మక్కైపోయి వారు సత్యం కొరకు నిలబట్టలేదు. వీరందరూ కూడా మా బాగా అవకాశం వచ్చిందని నీళ్లు పోయమంటే నీళ్లు తెచ్చేసి మొత్తం ఆ యొక్క బలిపశువు యొక్క కళేబరం అంతా కూడా నానిపోయేలాగా ఆ యొక్క బలిపీఠం చుట్టూ కూడా కందకన్న తవ్వించేసి దాని చుట్టూ కూడా నీళ్లు ఒక క్షణంలో వారి ఉద్దేశాన్ని మార్చేసుకుంటారు. మనం కూడా అలాగ ఉంటున్నామా? ఏదో మనం లబ్ధి కొరకు రాజీ పడుతూ మన యొక్క ఉద్దేశాలు మార్చుకుంటున్నామా? దీని ద్వారా దేవునికి మహిమ వచ్చింది. తర్వాత ఈ విషయాన్ని మనం 1 రాజుల గ్రంథం 18 అధ్యాయం 36 వచనం నుంచి తర్వాత ఏలియా ప్రవక్త గారు అన్నారు, అప్పటి వరకు ఆయనే కదా ప్రార్థించారు, 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదు. వర్షం లేకపోయినట్లయితే ఇశ్రాయేల్ దేశం అంతా కరువే. కారణం వారికి కాలువలు లేకపోయినట్లయితే నదులు ఏమీ లేవు. ఒక్క చిన్న నది, అదైనా యోర్దాను నది. ఇక ఏమీ నదులు లేవు. వారి యొక్క పాడి పంటలన్నీ కూడా వర్షాధారమే. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదంటే కటకట్లాడిపోయారు. కరువు వచ్చేసింది. త్రాగటానికి కూడా సరైన నీళ్ళు లేవు. ఇది ఈయనే చెప్పారు, మీరు నిజదేవుని విడిచిపెట్టేశారు కాబట్టి ఆ నిజదేవుడు వర్షం కురవకుండా చేస్తాడంటే కొంతమంది ఇది నిజమే అనుకున్నారు. కానీ ఇశ్రాయేలీలు రాజుగారు రాణిగారు, ముఖ్యంగా రాణిగారి యొక్క ప్రలోభంలో పడిపోయి రాణిగారి పక్షాన్ని నిలిస్తేనే మనకి ఏదో లబ్ధి కలుగుతుంది, మనకి ఏదో ఉద్యోగం వస్తుంది, ఏదో ఆవిడ బహుమతులు ఇస్తుంది అన్నట్టుగా ఆవిడకే సపోర్ట్ చేశారు. మనం కూడా అలా చేస్తున్నామా? అక్రమాలు చేసే వారికి మనం కూడా సపోర్ట్ చేస్తున్నామా? అక్రమాలు చేసేవారు దేవుని వాక్యాన్ని పట్టించుకొని వారి కొరకు వారి తరపున మనం నిలబడుతున్నామా? వారికి వత్తాసు పలుకుతున్నామా? మనం అలాగే చేశారు ఇశ్రాయేలీలు. అది చేయకూడదు మనం. అప్పుడు ఏలియా ప్రవక్త గారు అన్నారు, ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు బయలు ప్రవక్తలందరినీ కూడా హతం చేసేయండి అన్నారు. 850 మందిని. ఆ ప్రజలు అంతవరకు కొన్ని క్షణాలకు ముందు వారితో నుండి చప్పళ్ళు కొట్టి బయలుదేవతకు జయజయలు కొట్టిన వారే మరలా లేచి ఈ ప్రవక్తలందరినీ కూడా హతం చేసేశారు. దేనికి? ఈ ప్రవక్తలే కదా వారందరినీ కూడా ఈ యొక్క సత్యంలో లేకుండా బయలు దేవతను పూజించమని ప్రోత్సహించిన వారు కనుక వారికి ఆ శిక్ష వేయమన్నారు. తర్వాత ఏలి ప్రవక్త గారు ప్రార్థించి మరలా వర్షం కురవాలి ప్రభు అనగానే వర్షం కురుస్తుందని ప్రభు ఆ యొక్క మేఘాన్ని చూపించారు. ఈ విషయాలు మనం 1 రాజులు 18 అధ్యాయం చదవండి ప్రార్థనాపూర్వకంగా. అప్పుడు ఆయన వర్తమానం పంపించారు రాజుగారికి, ఆహాబు అన్నీ చూసి ఇక ఆశ్చర్యపోయాడు, కానీ మారలేదు. చూచారా, కళ్ళ ముందు ఇవన్నీ కూడా జరిగినప్పటికీ, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చినప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. ఆయనకి ఇశ్రాయేలీడే కదా, అయినప్పటికీ మార్పు లేదు ఆయనకి. అయితే రాజుగారు కౌరు పెట్టి, వెంటనే మీరు వెళ్ళిపోండి రథంలో స్పీడ్గా, వర్షం వచ్చేస్తుంది, కుంభవర్షం వచ్చేస్తుంది అని చెప్పి ఏలియా ప్రవక్త గారు పెద్ద వయసు ఆయనకి, ఆయన పరుగున ఈ యొక్క రాజుగారి కంటే ముందు, అనగా రథం కంటే ముందు, గుర్రాల కంటే ముందు ఆయన పరుగున వెళ్ళిపోయారు. ఆయన దేవుని శక్తి. అప్పుడు ఆ యొక్క క్రూరురాలైన యెజ్బేల్ అన్నది, ఆ యొక్క ఏలియా ఎక్కడున్నా సరే వాడిని చంపేసి అయినా సరే బ్రతుకున్నా సరే పట్టుకు తీసుకురండి, తెచ్చినోడికి నేను బహుమతి ఇస్తానని ప్రకటించింది. బహుమతి అంటే ఎవరైనా సరే నాకు కావాలని కోరుకుంటారు కదా. రాణిగారు ఏదో పెద్ద బహుమతి ఇచ్చేస్తుంది, పెద్ద ప్రమోషన్ ఇచ్చేస్తుంది అన్నట్లుగా ఈయన ఎక్కడున్నారని ఆయన చంపేయటానికి లేకపోతే ఆయన పట్టుకొని బంధించి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వెతుకుతున్నారు ఆయన కొరకు. కనుక అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఒక దినం ప్రయాణం అరణ్యంలోనికి, కేకారణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక బదరీ వృక్షం అంటున్నారు, ఒక వృక్షం కింద ఆయన కూర్చున్నాడు. అంతకుముందేమో ముందు రోజున ప్రార్థన చేసి, ప్రభువా నీ మహిమ కొరకు ఆకాశం అగ్ని కురిపించమంటే దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించి దేవుని మహిమ కొరకు అగ్ని పంపించారు. తర్వాత చూడండి, ఆయన మానవుడు కనుక ఎంతగా భయపడిపోయాడో, ఆ యొక్క క్రూరాలైన ఆ రాణి నన్ను హతం చేసేస్తుందేమని భయంతో కేకారణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ఆ బదరీ వృక్షం కింద కూర్చొని ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ప్రార్థన మారిపోయింది. ఇప్పుడు 1 రాజుల గ్రంథం 19 అధ్యాయం 4వ వచనంలో, ప్రభువా నా ప్రాణాన్ని తీసుకోండి, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నాకు మరణం దయచేయండి అంటే ఎంతగా నిరాశపడిపోయాడే చూడండి. ప్రియ సోదరి సోదరుడు, నీవు కూడా పరిస్థితులను బట్టి, నీకున్న అప్పుల బాధలను బట్టి, నీకున్న కుటుంబ బాధలను బట్టి, నీకున్న తక్కిన సవాళ్ళను బట్టి నీవు కూడా
ఆత్మహత్య చేసుకోవాలని, చచ్చిపోవాలని ఆలోచిస్తున్నావా? లేకపోతే ప్రార్థిస్తున్నావా, ప్రభు నాకు మరణం దయచేయండి, నా ప్రాణం తీసుకోండి అని? ఒకవేళ నీకున్న అనారోగ్యాన్ని బట్టి అలా చేయటానికి వీలు లేదు, మనం చేయకూడదు. కనుక ఆ విధంగా ఆయన ప్రార్థించినప్పటికీ ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. కనుక కొన్ని ప్రార్థనలు దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అంగీకారం కాని ప్రార్థనలు మనం చేసినప్పటికీ ఆయన ప్రవక్త అయినప్పటికీ దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించలేదు. కనుకనే తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. ఏలియా గారి యొక్క ఆఖరి ఘట్టం జీవితంలో ఆయన బ్రతికొండగానే పరలోకం నుంచి ఆ యొక్క పరలోకపు రథం, అగ్ని గుర్రాలు వచ్చి ఆయన పరలోకం తీసుకెళ్ళిపోయారు సజీవంగా. ఎంత గొప్ప ధన్యత వచ్చింది చూడండి. ఒకవేళ దేవుడు నా భక్తుడు కదా, ఏదో కోరుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు, సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆయనకి మరణం ఇచ్చేద్దాం అనుకుంటే ఈ అద్భుతం జరగదు. అప్పుడు ఆ విధంగానే అలసిపోయాడేమో, ఆకలితో దాహంతో బాగా పరుగున వచ్చేసాడేమో, అక్కడే చెట్టు కింద నిద్రపోతే దేవుడు గద్దించలేదు, దేవుడు ఆయనకు శిక్ష వేయలేదు. దేవదూతను పంపించారు. దేవదూత అనొచ్చు కదా, ఏలియా దేవుని మాట వినలేదు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? దేవుడు చెప్పినట్లే విన్నట్లయితే దేవుడు నిన్ను అక్కడే కాపాడు కదా, ఇక్కడికి ఎందుకు రావాలి అడవిలోకి అని దేవదూత గద్దించలేదు. ఏం చేశారు దేవదూత? అక్కడే ప్రక్కనే వేడివేడిగా ఒక అట్లుండి, దీన్ని అప్పాలంటాం కదా, అలాంటిది వండి మళ్ళీ ఒక బాటిల్తో, ఒక సీసాతో, ఒక బుడ్డితో నీళ్లు కూడా పట్టుకొచ్చారు త్రాగటానికి. అప్పుడు ఏలియన్ లేపితే ఆకలితో ఉన్నాడేమో, ఆహారం అంతా తినేసి మంచినీళ్ళు తాగి అలసిపోయాడు. మరలా పడుకున్నాడు ఆయన, మరలా నిద్రపోయాడు. మరలా వచ్చారు కొన్ని గంటల తర్వాత దేవదూత, మరలే వేడివేడి ఆ యొక్క రొట్టె తర్వాత నీళ్లు పట్టుకొచ్చి తిని, నువ్వు వెళ్ళి 40 రోజుల ప్రయాణం సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిపో అనగానే అక్కడి నుంచి ఆయన సీనాయి పర్వతం వెళ్ళిపోయాడు. ఈ 40 దినాలు కూడా ఇక ఏ ఆహారం భుజించినట్లుగా మనకి వాక్యంలో ఆధారాలు లేవు. ఖచ్చితంగా రెండవ రాకడ, యేసు ప్రభు రాకడ అతి త్వరలో ఉన్నది. మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు. పరలోకం వెళ్ళిన తర్వాత ఏలియా ప్రవక్త గారిని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏలియా ప్రవక్త గారు ఆ 40 దినాల ప్రయాణంలో ఎక్కడైనా దొరికిన అడవిలో పళ్ళు తిన్నారా, ఆహారం అయినా తిన్నారా, లేకపోతే తినకుండానే ప్రయాణం 40 దినాలు కొనసాగిపోయిందా అడగాలనుకుంటున్నాను. ఆయన వెళ్ళి అక్కడ సీనాయి పర్వతం దగ్గర ఒక గుహలో దాక్కున్నాడు. అంటే ఇంకా ఆయన ఉద్దేశం ఏంటి? ఆ యొక్క క్రూరురాలు యెజెబెలు పంపించిన ఆ యొక్క సైనికులు కానీ, లేకపోయినట్లయితే తన యొక్క మద్దతుదారులు కానీ ఎవరో ఒకరు వచ్చి ఎక్కడో చోట నన్ను వెతికి పట్టుకొని చంపేస్తారేమో, తీసుకువెళ్ళిపోతారేమో అని భయంతో ఆ యొక్క గుహలో దాక్కుంటే ప్రభు గద్దించలేదు, అదే ప్రభు శిక్షించలేదు. ప్రభు అన్నారు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నీవు గుహలో? ప్రభువా, నేను ఒక్కడనే విశ్వాసిని మిగిలాను, తక్కిన వాళ్ళందరినీ కూడా హతం చేసేసారు వారు, నేను ఒక్కడనే విశ్వాసిని కనుక ఈ యొక్క గుహలో దాక్కున్నానంటే ప్రభు వారు అన్నారు, ఏలియా నీవు ఒక్కడివే కాదు ఏలియా, నీకులాగా 7,000 మంది ఉన్నారు, వారు ఎప్పుడు కూడా ఆ బయలుకు వారు మోకాళ్ళు వంచలేదంటే దానికి మోకరించలేదు, దానికి ఆ యొక్క బయలు దేవతకు పూజలు చేయలేదు అన్నారు అనమాట. చాలాసార్లు మనం కూడా అలాగ అనుకుంటా, నేను ఒక్కడే భక్తుడిని ఈ ప్రాంతం అంతట్లో, నేను ఒక్కడే ప్రార్థనా పరుడిని, నేను ఒక్కడే బైబిల్ చదువుకుంటున్నాను, నేను ఒక్కడే దశభాగాలు ఇస్తున్నాను అన్నట్టుగా మనం అనుకుంటాం. అయితే మనకులాగా అనేక మంది ఉంటారు, మనకు తెలియదు. వారు దేవునికి తెలుసు ఎవరు విశ్వాసులు, ఎవరు భక్తులు. కనుక నేను ఒక్కడే అన్నది మనం అనుకోకూడదు. ఈ విధంగా ఏలియా గారు ప్రార్థన సాగింది. అంటే కొన్ని సందర్భాల్లో మనం చేసిన ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వరు, కారణం అది ఆయనకి అంగీకారం కాదు. కనుకనే ఏలియా ప్రార్థన, చెట్టు కింద నేను మరణిస్తాను, నాకు మరణం దయచేయండి అంటే దేవుడు ప్రార్థన ఆలకించలేదు. తర్వాత ఎంతో ఏ మానవుడికి దొరకని ఘనత ఆయనకి దొరికింది. బ్రతికుండగానే మరణం చవి చూడకుండా పరలోకం వెళ్ళిపోయారు. నిన్ను కూడా అలా దీవిస్తారు ప్రియ సోదరి సోదరి. నీవు కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావు కానీ ఇంకా ఫలితం రాలేదా? నీ ప్రార్థన ఇంకా జవాబు రాకుండా ఆలస్యం అవుతుందా? ఒక్కసారి యోచించు. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థిస్తున్నాం కానీ ఆ ప్రార్థనకు జవాబు రావటం లేదు. దానికి కారణం ఏంటి? మనలో ఏదైనా పాపం దాగి ఉన్నట్లయితే దేవుడు ఆ ప్రార్థనకు జవాబునివ్వనని, ఆ ప్రార్థనను ఆలకించనని కీర్తన 66:18, 66వ కీర్తన 18వ వచనంలో, నీలో నీవు పాపము దాచుకున్న ఎడల నీ యొక్క ప్రార్థన, నీ యొక్క మనవులు, నీ యొక్క మొర దేవుడు ఆలకించరు. ఆలకించకపోతే జవాబు ఏమొస్తుంది? రానే రాదు. అనగా మనం చేయవలసింది ఏంటంటే, ఎప్పుడు ప్రార్థన చేసినప్పటికీ మొదట మన పాపాలు ఒప్పుకోవాలా.
ఒప్పుకోవటం అంటే ప్రభువా నేను చేసిన పాపాలన్నీ క్షమించేయండి అని ఒక మాట అంటే చాలదు సుమా. నువ్వు ఏ పాపం చేసావో ఆ దినాన, అంతకుముందు దినాన దాన్ని పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి. అప్పుడు మనం ప్రార్థించినట్లయితే తప్పక మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, ఆయన దానికి జవాబిస్తారు. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు కావాలా, కొన్ని ప్రార్థనలకు కాస్త ఆలస్యమైనా పర్లేదు. కొంతమంది యవన బిడ్డలు వారి ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నారు, లేకపోతే వారి యొక్క వివాహం కొరకు ప్రార్థిస్తున్నారు. అది వెంటనే రేపే జవాబు రావాల్సిన పని లేదు. దేవుని యొక్క చిత్తంలో ఆయన ఉద్యోగం ఇస్తారు, మంచిది మనం కోరుకున్న దానికంటే ఆ యొక్క విశ్వాసం మీద ఆధారపడితే మంచి జీవిత భాగస్వామిని కూడా అనుగ్రహిస్తారు వారికి. కనుక ప్రియ తోటి తల్లిదండ్రులారా, మీరు కూడా మీ బిడ్డల ఉద్యోగం కొరకు, మీ బిడ్డల వివాహం కొరకు ప్రార్థిస్తున్నారు, ఇంకా జవాబు రావట్లేదని మీరు కాస్త దిగులు పడుతున్నారా? మీ పాపం ఏమున్నదో ఒప్పుకొని ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు ఆయన యొక్క సమయంలో, ఆయన నిర్ణయించిన సమయంలో ఉద్యోగం ఇస్తారు, మంచి ఉద్యోగం, వివాహం అనుగ్రహిస్తారు. అలాగే ఒకవేళ నువ్వు గృహం కట్టుకోవాలని పునాది వేసి ఇంకా జరగట్లేదు, పని అవట్లేదు, ఈ యొక్క గృహ నిర్మాణం జరగట్లేదు, ఈ యొక్క గృహం నిర్మాణం అనుకుని ఆందోళన చెందుతున్నావా? ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు నీకు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తారు. అలాగే దానియేలు గారి జీవితంలో మనం చూసినట్లయితే ఎంతో గొప్ప ప్రార్థన ద్వారా ప్రార్థనలో నేర్చుకోవాల్సిన మెలకువలు ఉన్నాయి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని ప్రార్థన పూర్వకంగా 3 సార్లు చదవండి. అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి దానిలో. అదేమిటంటే ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గారు ప్రధానమంత్రి అయ్యిండి కూడా ఆయన ఉపవాసంతో ప్రార్థించారు. గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని ఆయన మీద, అది పాత నిబంధనలో చేసే ఆ విధానం. ఈ రోజున మనం గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకోని అవసరం లేదు. అయితే మనకి ఎప్పుడైతే అవసరత ఉన్నదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి, దేవుడు దీనికి జవాబు ఇవ్వాలన్నట్లయితే ఉపవాసంతో కనిపెట్టి ప్రార్థన చేయి. తప్పకుండా అన్ని ప్రార్థనల కంటే చాలా బలమైన ప్రార్థన, వెంటనే మనకు జవాబు ఇచ్చే ప్రార్థన ఉపవాస ప్రార్థన. ఈ విధంగా చేశారు దానియేలు గారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన దేవుని స్తుతించారు. ప్రభువా, నీవు నీ యొక్క ఆజ్ఞలను కాపాడే వారి పట్ల నీ యొక్క నిబంధన, దీన్ని ఇంగ్లీష్లో కవనెంట్ అంటున్నాం, దాన్ని నెరవేరుస్తావు, నువ్వు వారిని ప్రేమిస్తావు, వారిని దీవిస్తావు అనగా దేవుని కొనియాడుతున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రేమను ఆయన గుర్తు చేసుకున్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రభువా, మేము మా పితరులు మీకు వ్యతిరేకంగా పాపం చేశాం తండ్రి, మీ ఆజ్ఞలు కాపాడలేదు, మీ సేవకులైన ప్రవక్తల యొక్క మాట వినలేదు అంటే పాపాలు ఒప్పుకుంటున్నాడు. అంటే మన ప్రార్థనలో మనం చేయవలసింది ఏంటంటే దేవుని స్తుతించాలా. ఆయన పరిశుద్ధుడు, ఆయన దీర్ఘశాంతం కలవాడు, ఆయన కృప గలవాడు, ఆయన కనికరం గలవాడు, ఆయన మన సృష్టికర్త, మన అనుదినం కూడా మనల్ని నడిపించే దేవుడు. కనుక ఆయన యొక్క గొప్పతనాన్ని మనం స్తుతించి ముందు, తర్వాత ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, అది కూడా మనం స్తుతించాలా. ప్రభువా, మీరు నా కొరకు శిలువ మీద నాకు బదులుగా మరణించారు, మీకు స్తోత్రాలని చెప్పాలా. ఆయన దేవుని స్తుతించడం. రెండవదిగా మన పాపాలు ఒప్పుకోవాలా. అదే రీతిగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. మీ ఆజ్ఞలు పాటించలేదు ప్రభువా, మీకు విరుద్ధంగా మేము మా పితరులు జీవించాం ప్రభువా అని ఆయన పాపాలు ఒప్పుకున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆయన మనసులో ఉన్న కోరిక దేవుని ముందు పెట్టారు. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ యొక్క అది యెరూషలేము, నీ యొక్క దేవాలయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అది శిథిలమైపోయింది. కారణం యెరూషలేం పట్టణం కూలగొట్టేశారు ఆ యొక్క బబులోనీయులు. యెరూషలేం దేవాలయాన్ని కూడా కూలగొట్టేశారు, దేవుడు అనుమతించారు. కారణం ఏంటి? ఇశ్రాయేలీయులు దేవునికి విరుద్ధంగా జీవించారు కనుక. ఆ రెండు ఆయన యొక్క మనసులో ఉన్న ప్రార్థన విజ్ఞాపనలు, ప్రార్థనా కోరికలు. ఆయన సొంత కార్యక్రమాలు కాదు, సొంతగా ప్రభు నాకు అది దయచేయి, ఇది దయచేసి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అంతా కూడా ప్రభు నన్ను దీవించు దీవించు దీవించు, అది దయచేయి, ఇది దయచేయి, ఇదే మన గోలంతా ప్రార్థనలో. అనగా 99% మన ప్రార్థన అంతా కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ దీవెన కావాలి, ఈ దీవెన కావాలి, ఇవే కోరుకుంటున్నాం మనం. దానియేలు గారు అది ఏమీ చేయలేదు. కారణం దేవునికి సమస్తం తెలుసు మనకి ఏం కావాలో. కనుక పశ్చాత్తాపడ్డారు, దేవుని స్తుతించారు. అలాగే దేవుని స్తుతిస్తూ మన పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకొని ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది. చివరిగా అనేక సందర్భాలు మనం అనుకుంటాం, ప్రార్థన ఎందుకు చేయాలా, దేవుడికి సమస్తం తెలుసు కదా. తప్పకుండా దేవునికి సమస్తం తెలుసు. అయితే ప్రభు ఏమన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును. మన అవసరాలన్నీ ఆయనకు తెలుసు, ఆయన దయచేస్తారు. అయినప్పటికీ దేవుని యొక్క
కృప కొరకు, ఆయన ప్రేమ కొరకు మనం కనిపెట్టాలి. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ యొక్క కుమారుడు ఒక చేపను అడిగినట్లయితే తండ్రి పాము ఇస్తాడా? ఇవ్వడు కదా. చేప కావాలంటే, చేప కూర కావాలి, చేప వేపుడు కావాలంటే ఆ కుమారుడు అడిగిన దానికంటే ఎక్కువ మంచిదే తెస్తాడు ఆ తండ్రి తన యొక్క ఉన్న శక్తి కొలది. అలాగే రొట్టె అడిగినట్లయితే నాకు రొట్టె కావాలి తింటానంటే ఆ యొక్క తండ్రి రాయిని పట్టుకొచ్చి ఇస్తాడా తినమని? చేయడు కదా. తనకి శక్తి ఉన్నంత కొలది ఆ మంచి రొట్టెని తీసుకొచ్చిస్తాడు. అలాగే ఈ యొక్క లోకంలో ఉన్న శారీరక తండ్రులే వారు చేయగలిగిన శక్తి సత్తా కంటే ఎక్కువగా వారి కుమారులు కుమార్తెల కొరకు చేస్తుంటే పరలోకపు తండ్రి ఇంకా ఎంతగా చేస్తారు మన కొరకు. అనగా మనం అడిగిన దానికంటే ఎక్కువ దయచేసే దేవుడు మన దేవుడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ 3:20లో మనం అడిగిన దానికంటే ఉత్తమమైనది దేవుడు దయచేసే దేవుడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం దేవుని అడగాల. దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా, మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులను అడగకపోయినట్లయితే మరి ఇంకెవరిని అడుగుతారు? వారు సొంతగా ఉద్యోగం చేసుకుని కొనుక్కొనే స్థితిలో లేరు కదా. అలాగే మనం కూడా ఆధ్యాత్మిక శారీరక అవసరతలన్నీ కూడా మన పరలోకపు తండ్రి యేసు ప్రభుని అడిగినట్లయితే ఆయన తప్పక మన అవసరాలన్నీ తీరుస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తారు మనకు అన్నారు. అవసరాలు తీరుస్తారు. చాలా సందర్భాల్లో మనకున్న సమస్య ఏంటంటే మనకు కోరికలు ఉన్నాయి. అయితే ఆయన కోరికలు కాదు తీర్చేది. కోరికలు అంటే ప్రభువా నాకు కొత్త కారు దయచేయండి అంటున్నారు. ఒకవేళ కారు ఇచ్చారనుకోండి, మళ్ళీ ఎప్పుడు తర్వాత ప్రభువా కారు అయితే ఆలస్యం అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఇది అక్కడక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోయి ఆగిపోతున్నాను, హెలికాప్టర్ దయచేయండి అని కూడా ప్రార్థన చేసే పరిస్థితి వచ్చేస్తుంది. ఒకవేళ దేవుడు ఇచ్చినట్లయితే దాన్ని నడుపుకోవటానికి మనకు సాధ్యమా? దాన్ని పెట్రోల్ పోసుకోవడానికి సాధ్యమా అంటే సాధ్యం కాదు. అంటే దేనికి చెప్తున్నానంటే అది అవసరత కాదు. అవసరతలన్నీ కూడా, అవసరత ఏంటి? ఆహారం, మంచినీరు, వస్త్రం, ఉండటానికి వసతి, ఇవన్నీ కూడా అవసరతలు. అవన్నీ కూడా ప్రభువు తీరుస్తారు. అటువంటి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహిస్తారు. కనుక ఈ మెలకువలన్నీ కూడా ప్రార్థనలో మనం అనుసరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. యేసు ప్రభు కూడా సిలువ వేయబడక ముందు రాత్రి ఏమన్నారు? ప్రభువా నీ చిత్తం అయితే ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించండి, అంటే ఆ సిలువ మరణాన్ని తొలగించండి అన్నారు. కానీ అది మీ చిత్తమే జరగాలి ప్రభువా అన్నారు. అలాగే మనం కూడా దేవుని యొక్క చిత్తం కొరకు ప్రార్థిద్దాం. ప్రభు మనల్ని దీవిస్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ యొక్క 7వ పాఠాన్ని ముగిస్తాను. నా కొరకు జరుగుతున్న యొక్క ఉద్యోగ సభల కొరకు, నాతో వస్తున్న బృందం కొరకు, విద్యార్థుల కొరకు మీరు ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క అనుదిన ప్రార్థనలు కూడా మీకు నాయన యోగ్యమైనవిగా, మీకు నాయన ఇష్టమైనవిగా, మీకు అంగీకారమైనవిగా మేము చేస్తూ మీ కృపను, మీ యొక్క సహాయాన్ని పొందే ఆ యోగ్యత మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని, ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఇతరులతో పంచుకుంటున్న వారిని దీవించమని, నాకు రికార్డింగ్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి సహకరిస్తున్న యమన బిడ్డలను దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. వచ్చేవారు మరి ఎక్కడ అనుకూలత ఉంటుందో తెలియదు. అక్కడ దేవుని కృపలో 8వ పాఠాన్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాం మీ కొరకు. వాటి కొరకు కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.